హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 13/5/2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస శుక్లపక్ష ఈరోజు సోమవారం షష్ఠి, అలాగే పునర్వసు నక్షత్రం. ఈరోజు గురూజీ గారు మనకి తెలియజేసిన యోగక్షేమం, ఆయుర్క్షేమం, ఈరోజు జపించవలసిన మంత్రం, ఈరోజు ఉదయం మనం ఆచరించవలసిన పూజతో పాటుగా మంచి మాట ఏమిటో ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం జాగ్రత్తగా చూసి చెప్పిన పరిహారాలని కూడా చక్కగా పాటించండి. ఈరోజు సోమవారం అయితే షష్ఠి తిథి ఉంది. సోమవారం అంటే ఈరోజు శివుణ్ణి పూజించే రోజు. అదేవిధంగా చంద్రుడు సోమవారానికి అధిపతి, శశి అని అంటూ ఉంటాము, అలాగే శేఖరాయ అని కూడా అంటూ ఉంటాము. అయితే ఈరోజు శివుణ్ణి మరియు చంద్రుడిని కలిపి మనం మంత్రపరంలో భాగంగా జపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మంత్రపరంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం శశిశేఖరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని మనం జపం చేసుకోవడం వలన మనకి అన్ని విధాల అభివృద్ధి కనిపిస్తుంది. శివుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మనకి మన మనసులో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివన్నీ కూడా దూరం అయిపోయి మనకి సుఖం, సంతోషం, ప్రశాంతత అనేవి మనకి లభిస్తాయట. కాబట్టి ఈ చక్కని మంత్రాన్ని ఈరోజు అందరూ జపించాల్సి ఉంటుంది. అలాంటి విశేషమైన మంత్రాన్ని శివుని యొక్క అనుగ్రహం కోసం, చంద్రబలం కోసం ఈరోజు మనం జపం చేసుకోవాలి. మంత్రబలంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం సోమశేఖరాయ నమః, ఓం సోమశేఖరాయ నమః, ఓం సోమశేఖరాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి. సోమశేఖరాయ నమః మంత్రం కరెక్ట్గా జపం చేసుకోండి. వీలైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్పై గురూజీగా కనిపిస్తున్నారు కదా, అలా ధ్యాన ముద్రలో కూర్చొని మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటే ఇంకా విశేషమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఉదయం పూజలో భాగంగా మనం ఆచరించవలసిన పూజా విధానం ఏంటంటే ఈరోజు షష్ఠి తిథి మనకి ఉంది. షష్ఠి తిథికి అధిపతి ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామివారు, షణ్ముఖుల వారు. సుబ్రహ్మణ్య స్వామివారు దేవతలకు సైన్యాధిపతి. సుబ్రహ్మణ్య స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ధైర్య సాహసాలు ప్రాప్తిస్తాయట. సుబ్రహ్మణ్య స్వామివారి సైన్యాధిపతి కాబట్టి అలాంటి లక్షణాలు మనకి కూడా లభిస్తాయి. ఎంత విశేషమైన స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు. స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల కేవలం ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా మనకి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు మనం స్వామివారిని ఏ విధంగా పూజ చేసుకోవాలంటే మన ఇంట్లోనే దేవుని గదిలో సుబ్రహ్మణ్య స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా స్థాపించండి. అలా స్థాపించి స్వామివారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించాలి. నెయ్యి దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఈ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నింట్లో కూడా విజయం ప్రాప్తించాలని, జయం రావాలని, అభివృద్ధి రావాలని సంకల్పం చేసుకోవాలి. అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, చదువులో అయినా, ఇలా ఎందులో అయినా సరే మనకి విజయం ప్రాప్తించడానికి ఈరోజు విజయం కోసం సంకల్పం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామివారిని పూజ చేసుకోవడం వలన త్వరలో విజయం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాటలో భాగంగా గురూజీ గారు మనకి ఒక చిన్న కథ తెలియజేసి దాని ద్వారా కొన్ని మంచి విషయాలు తెలియజేశారు. జాగ్రత్తగా వినండి. కథ ఏంటంటే ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండేవాళ్ళు కాదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు బాగానే ఉంటారు, డబ్బులు కూడా బాగానే సంపాదించుకుంటారు, కానీ సంతోషం అనేది వాళ్ళకు ఉండదు. అయితే ఎందుకు ఇలా అవుతుంది ఏదని తెలుసుకోవాలని చెప్పి ఒక గురువుగారిని వీళ్ళు కలుస్తారు. ఆ స్త్రీ వెళ్ళి గురువుగారిని కలిసి ఇలా మాట్లాడుతుంది. గురువుగారు, మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదంటే అప్పుడు గురువుగారు ఏమైంది, మీ ఆయన బాగా ఏ పని కూడా చేయడం లేదా, డబ్బులు సంపాదించడం లేదంటే లేదు సంపాదిస్తున్నాడు, మరి డబ్బులు నీకు ఇవ్వడం లేదా అని అడిగితే లేదు, డబ్బులన్నీ తీసుకొచ్చి మాకే ఇస్తున్నారు. పిల్లలు చదువుడు బాగోలేవా, లేదా పిల్లలు బాగా చదవడం లేదా అంటే అవి కూడా బాగానే ఉన్నాయి. మీ ఆరోగ్యం బాగోలేదా అంటే అది కూడా బాగానే ఉంది. మరి ఏంటి సమస్య అంటే కొన్నిసార్లు మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ డబ్బు ఖర్చు పెట్టాలంటే మాకు బాధగా ఉంటుంది. డబ్బులు ఎక్కడ అయిపోతాయేమో, వేరే వాటిలో ఇబ్బంది పడిపోతానేమో అని బాధగా ఉంది అని అంటారు. అయితే అప్పుడు గురువుగారు ఏమంటారంటే ఇది నిజమైన సమస్యలు కాదు, మీరు ఎవరిలాగానో బతకాలనుకుంటున్నారు, వేరే వాళ్ళ మీరు ఉండాలనుకోవడం వలనే మీకు ఇలా ఆనందం ఉండడం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, మనం నిదానంగా సంపాదించుకుంటూ వెళ్ళాలి అని గురువుగారు వాళ్ళకి సమాధానం చెప్తారు. అయితే సరే, మీరు ఇంతలా
అలా అడుగుతున్నారు ఒక పరిష్కారం చెప్తానని చెప్పి ఒక పరిహారం చెప్తారు. ఇంటికి వెళ్ళి బెల్లంతో ఒక గురువుని తయారు చేయండి. అలా గురువుని తయారు చేసి ఆ గురువుని మీ ఇంట్లోనే పెట్టి చక్కగా పూజించండి. అలా పూజించిన తరువాత బెల్లం ప్రతిమగా ఉన్న ఆ గురువును మరుసటి రోజు మీరు ప్రసాదంగా స్వీకరించాలని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళి చక్కగా ఇంటిని అలంకరణ చేసుకొని ఒక బెల్లంతో కరిగించి బెల్లాన్ని ఒక గురువుగారిలా తయారు చేసి వాళ్ళ ఇంటి దేవుని గదిలో పెట్టి చక్కగా పూజ చేసుకుంటారు. మరుసటి రోజు దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి అక్కడే ఉంచుతారు. ఇది ఎలా ఉండగా మరుసటి రోజు అటువైపుగా ఒక మహర్షి వెళ్తూ ఉంటారు. ఒక గురువుగారు వెళ్తూ ఉంటారు. ఆయన ఈ ఇల్లు బాగా అలంకరించడం చూసి ఆ ఇంటి లోపల ఏదైనా ఆహారంగా దొరుకుతుందని భిక్షం ఇస్తారని చెప్పి అటు వెళ్ళి భిక్షం అడగ్గా వాళ్ళేమో ఇంటి లోపలికి వెళ్ళని ఆహ్వానించి గురువుగారు మీరు ఇక్కడే కూర్చోండి, భోజనం వండుతున్నాను, త్వరలోనే మీకు ఆతిథ్యం సమర్పించుకుంటాము అని చెప్పి వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి ఆ గృహిణి లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అయితే ఈలోపు ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆ గురువు విగ్రహాన్ని పూజించారు కదా, అది తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తారు. ఇప్పుడు ప్రసాదంగా నేను ఈ గురువుగా చెయ్యి తింటాను అంటారు. అప్పుడు వేరే వాడేమో లేదు చెయ్యి నేను తింటాను అంటూ ఉంటాడు. అప్పుడు ఆ గృహిణి వచ్చి సరే మీరు తినండి, నాకు కూడా ఒక భాగం ఉంచండి, నేను అది స్వీకరిస్తాను, ప్రసాదంగా స్వీకరిస్తాను అని అంటుంది. అయితే ఈ మాటలన్నీ కూడా బయట కూర్చున్న గురువుగారు వింటూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళ ఉన్నారు, చూస్తుంటే నన్ను భోజనంగా స్వీకరించినట్టు ఉన్నారని తెలియకుండా పారిపోయి ఊర్లో అందరికీ ప్రచారం చేస్తాడు. ఏంటంటే ఇప్పుడు కూడా విషయాన్ని మొదలు మరియు చివర వినకుండా మధ్యలో విషయం మాత్రం వింటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రం దానికోసం విమర్శన చేయాలి, దానికోసం మనం మాట్లాడాలి. అలా కాకుండా విడివిడి జ్ఞానంతో ఏదో కొంచెం విని మనకు మొత్తం తెలిసినట్టుగా మాట్లాడితే అప్పుడు సమస్యలు మనకి వస్తాయి, మన వల్ల వేరే వాళ్ళకి కూడా వస్తాయి. ఇప్పుడు కథలో ఎలా అయితే ఆ గురువుగారు చేశారో అలా ఎప్పుడు మనం చేయకూడదు. ఇలా ఈ విధంగా ఈరోజు మనకి ఈ కథ ద్వారా 2 విషయాలు గురూజీ గారు మనకు తెలియజేశారు. ఒకటి ఏంటంటే ఇలా మనం పూర్తిగా ఏ విషయం తెలియకుండా మనం మాట్లాడకూడదు, విమర్శించకూడదు. మరొకటి ఏంటి అంటే మనం మన కష్టానికి తగ్గినట్టుగా మన సంపాదన తగినట్టుగా జీవనం సాగించాలి కానీ ఎవరినో చూసి వాళ్ళలా ఉండాలని కానీ మరియు ఎంత సంపాదించినా సరే ఆశగా ఉండాలని మరి ఇంకా సంపాదించాలని ఆ ఆక్రోశం ఆశ ఉండకూడదని ఇలా ఈ కథ ద్వారా 2 విషయాలు మనకి గురూజీగా తెలియజేయడం జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో గురూజీ గారు మనకి వాస్తు పరిష్కారం కానీ ఆయుర్క్షేమం కానీ తెలియజేయలేదు, డైరెక్ట్గా యోగక్షేమం తెలియజేశారు. జాగ్రత్తగా వినండి. ఈరోజు సాయంత్రం మనం శివలింగాన్ని పూజించాలి, శివుణ్ణి పూజించాలి. స్వచ్ఛమైన ఆవు పాలు, ఇంకా అప్పుడే పితికిన ఆవు పాలు అయితే ఇంకా మంచిది. అందులో చిన్న గోరు వెచ్చదనం కూడా ఉంటుంది. అలాంటి పాలు అయితే మంచిది. అయితే ఒకవేళ ఆ పాలు లేకపోతే మన దగ్గర ఏ పాలు లభ్యంగా ఉంటాయి ఆ పాలు తీసుకోండి. ఇప్పుడు ఆవు పాలతో శివలింగాన్ని సమర్పించి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవాలి. అలా అభిషేకించి పూజ చేసి బిల్వదళాలు సమర్పించి యథాశక్తి పూజ చేసుకోవాలి. తరువాత మనం అభిషేకం చేసిన పాలను అన్నంలో కలుపుకొని తినడం వలన గురుచంద్ర యోగం ప్రాప్తిస్తుంది, గజకేసరి యోగం ప్రాప్తిస్తుంది. ఈ యోగాలు మనకి లభించడం వలన మనం అన్ని విధాలు అభివృద్ధి అవుతాము. ఇందులో కూడా నష్టం అనేది రాజు, అన్నింటిలో విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు యోగక్షేమం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోతే తెలిసిన వాళ్ళతో వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.